హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఓ కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తెలంగాణ అప్కమింగ్ స్టార్గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్సేన్. 'ధమ్కీ', 'గామి' వంటి మూవీస్ హిట్ పడడంతో మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. అదే 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి'. లవ్ ఎమోషనలే కాకుండా మరో కొత్త మాస్ లుక్తో కృష్ణ చైతన్య డైరెక్షన్లో వచ్చిన మూవీయే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. అసలు మూవీ స్టోరీ ఏంటో చూద్దాం. కథలోకి వెళితే కొవ్వూరు, గోదావరి మధ్యలో లంకాల అనే ప్రాంతం చుట్టూ ఈ కథ జరుగుతుంది. లంకాల అనే గ్రామంలో ఓ ఆనవాయితీ ఉంటుంది. గంగమ్మ దగ్గర కత్తి కట్టే సాంప్రదాయం ఉంటుంది. ఆ కత్తి పైన ఎవరి పేరు రాస్తే అతడిని చంపే వరకు నిద్రపోరు. అలా రత్న నలుగురు స్నేహితులు రత్న పేరు రాసి గంగమ్మ దగ్గర కత్తి కడతారు. అసలు ఆ నలుగురు స్నేహితులు రత్నాను ఎందుకు చంపాలి అనుకుంటారు? ఆ లంకాల ప్రాంతంలో రాజకీయం ఏంటి? నానాజీ ఎమ్మెల్యే దొరసాని మధ్య వైరం ఏంటి? అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని రత్న ఎమ్మెల్యేగా ఎలా ఎదుగుతాడు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? రత్న లైఫ్లోకి రత్నమాల పాత్ర ఏంటి? బుజ్జి వచ్చిన తర్వాత రత్న లైఫ్ ఎలా మారుతుంది అనేది కథ. ఈ మూవీ చూస్తున్నప్పుడు అచ్చం రంగస్థలం మూవీ చూసినట్లే అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ రివ్యూ అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.